తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మీరైతే గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ పర్యటన విషయం పరంగానే మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం సోదరులారా. ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని ఓ గాడిలో పెట్టిన నాయకుడు. అట్లాంటి నాయకుడు ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి 99% సూచనలు అయితే ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది వీళ్ళ వ్యవహారం అంటే, అక్కడ అధిష్టానం నుండి రేవంత్ రెడ్డి కనెక్టివిటీ లేదు. వాళ్ళు చెప్పినట్టు ఈయన వినడు, ఈయన చెప్పినట్టు వాళ్ళు వినరు. ఈ రేవంత్ రెడ్డికి క్యాబినెట్కి సంబంధమే లేదు. ఈయన ఫోన్ చేస్తే వాళ్ళు రారు, ఈయన ఎక్కడ సభ పెట్టినా కూడా వీళ్ళు అసలు దేకనే దేకరు. మంత్రుల స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి ఎప్పుడు బయటికి పోయినా కూడా వీళ్ళందరూ ఏకమయ్యి ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి మన మీద పెత్తనం జలాయించుడైంది, నిన్నగాక మొన్న వచ్చినోడు, వేరే పార్టీ నుంచి వచ్చినోడు మన మీద పెత్తనం జలాయించుడైంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, ఈరోజు మనం పార్టీ కోసం మూలన కూర్చొని మరి ఉన్నాం. ఈరోజు పదవులకేమో టీడీపీ బ్యాచ్ వాళ్ళకు, వాళ్ళ బామర్దుల పిఏలకు పదవులు దక్కుతున్నాయి తప్ప మనకేది రావట్లా అని చెప్పేసి కాంగ్రెస్ వర్గం ఓ వైపున ఓ 34 మంది ఎమ్మెల్యేలతోటి ఏకమయ్యి వాళ్ళు చర్చలు జరుపుకుంటారు. ఇట్లా ఒకరికొకరు పొంతన లేకుండా అయిపోయింది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు పుట్టుకున్న లండన్ పోయిర్రు. లండన్ పోతే ఘాషారం పాడబడిందో కానీ ఆయన ఏనాడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఓడు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా దానికి పెద్ద ఇలకథ మాఫియానే ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్టులు, ఎంఓయూలు చేసుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని స్థాపిస్తూ ఉన్నాడు ప్రతి ఏరియాలల్లో. అదో పెద్ద స్కామే. ఉన్న గురుకులాలను పట్టించుకుంటే చాలు, పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే గురుకులాలను పట్టించుకుంటే చాలు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేనికి పనికిరాని ఇవ్వాలి ఇవన్నీ. కానీ లేక లేక తెలంగాణని ఎక్కడో ఉంచుదామని ఉరికిపోయిండు. ఇక రేవంత్ రెడ్డి బ్యాగు మొత్తం సర్దుకొని పోయిండు. మరి పోగానే కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎట్లా చేసైనా సరే నేను పరకాల్లో రేవంత్ రెడ్డి టికెట్ ఎవరికి ఇచ్చినా నేను నిలబడి మేము కుండ బద్దలు కొడతామని చెప్పేసి కొండా సుస్మిత చివరి వరకు కౌంటర్ ఇస్తే ఆ రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వేమనరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తాడు. ఎంతమంది ఎమ్మెల్యేలు అంతమంది త్వరగా కొండా సురేఖని బైకాట్ చేయాలి, మంత్రి పదవి తీసేయాలని చెప్పేసి ఓ ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పగానే వేమనరేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఈ మధ్య కాలంలోనే ఇక ఫోన్ చేస్తాడు, అందరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఇక్కడ సీక్రెట్ మీటింగ్ ఒకటి నడుస్తుంది కదా, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ కొండా సురేఖ, ఈ మిగతా వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న 34 మంది ఎమ్మెల్యేలు అందరూ ఏకమయ్యి మీటింగ్ చర్చలు పెట్టుకున్నారు. ఏమని? ఈ రేవంత్ రెడ్డి ఇట్లా ఉంచితే కరెక్ట్ కాదు, ఈయన తీసేద్దామని చెప్పేసి చర్చలు పెట్టుకున్నారు. ఈ టైంలో ఈ మాట పుసుక్కున వేమనరేందర్ రెడ్డికి తెలిస్తే వేమనరేందర్ రెడ్డి ఈడ కొంపలు మునిగిపోతున్నాయి, నిన్ను సీఎం పదవి నుంచి తప్పియడానికి భారీ బందోబస్తు ప్లాన్ చేసిర్రు, మంచి విందే చేసుకుంటున్నారు, నువ్వు ఆడుండే ఏం చేస్తావు కానీ ఉరికిరా అని చెప్పగానే వీళ్ళు నన్ను బ్రతికేటట్టు చేయట్లేదు నన్ను. నేను ఇక్కడ ఎటు పోయినా కూడా నా వెనకాల ముందును వెనక పోయి అన్నట్టే ఉంది ఈ వారం. ముందు కుర్చీ ఉండాలి, ముందు కూర్చుంటే ఏదైనా చేయగలం, కుర్చీ లేకుంటే ఏం చేయలేం కదా. ముందు కుర్చీ కాపాడుకోవాలని చెప్పేసి లండన్లో ఉన్న ప్రోగ్రాంలు అంటే నెక్స్ట్ సెప్టెంబర్ 13వ తారీఖు వరకు రానని చెప్పిన ముఖ్యమంత్రి మధ్యలో ఎందుకు కూరుకొచ్చిండు? ఇలా అధికార బృందాన్ని పర్మిషన్ ఇస్తారు, కానీ రేవంత్ రెడ్డి పర్యటన ఏమంటాడో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను నరేంద్ర మోడీ ఓనియలే, నన్ను సాగనంపలే, నన్ను తీర్చిదిద్దలే అనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు కథ ఏంటిది? ఇక్కడ ఆయన పర్యటనను కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించుడు కాదు ఇక్కడ ముచ్చట. మీకు హైలైట్ ట్విస్ట్ చెప్తా. వీళ్ళందరూ ఏకమై మందులో గుంపులుగా మాట్లాడుకుంటుంటే నా పదవి ఆడిపోతుందని చెప్పేసి ఆడ నుంచి బ్యాగులు సర్దుకొని ఊరికొచ్చి ఢిల్లీలో వస్తున్న తరుణంలో ఓ 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చిర్రు. ఏమంటాడు ఈయన? 117 సీట్లు గెలుస్తా. ఇప్పుడు కర్ణాటకలో ఇదే విధంగా సిద్ధరామయ్యను తీసి డీకే శివకుమార్కి పదవులు బాధ్యతలు అప్పగించే టైంలో ఎట్లా తీసేస్తారు? సిద్ధరామయ్యను ఎట్లా తీసేస్తారు? మీరందరూ కలిసి తీసేద్దని చెప్పేసి కొందరు ఎమ్మెల్యేలు మేము ధర్నా చేస్తాం, మేము బైకాట్ చేస్తున్నాం, ఇటువంటి మేము చేయమని ఓ 10 మంది తయారయ్యారు. మరి గదే సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ఇక్కడ కనుక రేవంత్ రెడ్డి
అధిష్టానం రేవంత్ రెడ్డిని ఉంచొద్దు, వేరే వారిని తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్ అయిపోతుందని చెప్పేసి ఈ డిసెంబర్ తారీఖున మార్పు జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డి కోసం అంత ప్రాణాలకు తెగించి ఎవరా రేవంత్ రెడ్డిని తీసేది, మాకు రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఎవరైనా ఒక్కరు నిలబడగలరా? ఏ ఒక్కరు నిలబడలేరు. అయితే 14 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారో తెలుసా మీకు? వీళ్ళు కూడా రాకపోదురట, కానీ మీ పెండింగ్ బిల్లులు, మీ నియోజకవర్గాలకు కావాల్సిన నిధులు, మీరు ఉరుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖని ఎంత తిడితే అన్ని ఫైలు క్లియర్ చేస్తాం మీదని చెప్పేసి ఆఫర్ ఇచ్చిండట. ఆ రకంలో వీళ్ళు ఉరుకొచ్చిర్రు, కానీ లేకుంటే ఉరుకొచ్చి మాట్లాడేంత ఎవరికి ధైర్యం కూడా లేదు కొండా సురేఖ గారి మీద. కానీ అసలు వీళ్ళకి సబ్జెక్టే రాదు. ఒక్కొక్కరు చదువుకున్న చదువు రానోళ్ళు, కబ్జాలు తప్ప గూండాగిరి తప్ప తెలియని కొందరు బ్యాచ్ వాళ్ళందరూ ఇక అట్లా ఉన్నారు. అయితే వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పగానే రేవంత్ రెడ్డి బలం అక్కడ మనకు కనబడింది. ప్రతిసారి మాట్లాడగానే 2028లో నేనే కొడుతున్నా, కుంభస్థలం బద్దలు కొడుతున్నా, 2047 ఫ్యూచర్ సిటీ ఎవడికి కావాలని 2047 ఫ్యూచర్ సిటీ ఇప్పుడే దిక్కు లేదంటే 2047 దాకా ఈయన ఆలోచిస్తున్నాడట. అయితే ఈయన రాబోయే రోజుల్లో మాత్రం ఢిల్లీ గద్దెల మీద జెండా ఊపుడు మాత్రం ఖాయం రేవంత్ రెడ్డి. ఏ జెండాలు? బీజేపీలోకి వెళ్ళడం ఖాయం. ఏదో ఒక రోజు బీజేపీలో వెళ్తాడు, అది మీరు చూస్తూనే ఉండండి. మరి తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఇద్దరు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యే అర్హులు ఎవరైనా ఉన్నారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఈ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళని చేస్తే ఇది రేవంత్ రెడ్డి కన్నా అభిమానములు. రేవంత్ రెడ్డి అంత కొంత జూటా మాటలో లేకుంటే పనికిరాని మాటలో, ఆ రోత మాటలో ఎట్లాంటి మాట్లాడి తెలంగాణ నడిపిస్తాను, కానీ వీళ్ళు మాత్రం ఆయనతో నడిపియ్యారు. వీళ్ళు ఈ రెండు ఈ బండిని గుంజ, ఈ రెండు మంత్రులు బండిని గుంజ. ఇవి రాజగోపాల్ రెడ్డి లాంటోడో లేకుంటే ఒక కొండా సురేఖ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంత్రి పదవిని గుంజుకెళ్ళే ప్రయత్నం, ముఖ్యమంత్రి పదవిని నడుపుకునే సత్తా వీళ్ళకు ఉంటుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో డిసెంబర్ 3వ తారీఖు అనౌన్స్మెంట్ ఉంటుంది. డిసెంబర్ 9న ఇక బ్యాగులు ఇచ్చినా మూటలు ఇచ్చినా ఆడ కుదరదు. వ్యవహారం ఇక ఎట్టి చేసినా కూడా కుదిరే ప్రసక్తే లేదు. ఓడగొట్టేస్తారు, తీసేస్తారు, అన్నీ బంద్ పెడతారు, దుకాణం సర్దుకునే ప్రయత్నాలు మాత్రం బాధ్యతగా జరిగే అవకాశం అయితే ఉంది. మార్పు మాత్రం ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోండి, మార్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అయితే ఉండదు. మార్పు జరిగే తీరుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు.